తొక్కలాగే ఉంది, ఏకలాగా ఉంది, ఎర్రలాగా ఉంది అని చెప్తున్నాడు ఏనుగోడు. ఈ జీడిపళ్ళు ఎక్కడి, ఈ పిక్కలు ఎక్కడి? మా తోటలో పిక్కలు ఎవరో కోసారని చెప్పేసి అన్నారు. మా తోటలో ఇల్లు ఎక్కడ? రాయకతం సెర్చ్ పిల్లించి రాలేదా? సెస్ పిల్ల రాయకతం పోసింది కానీ వెళ్ళి అడుగురా. టికెట్ చూపించాలా? టికెట్ చూపించడం కాదు, సేమ్ ఇలాగ ఉంటాయి మా పిక్క. ఇలాగ మీద ఇలాగ కాడ ఉంటది, కింద పిక్క ఉంటది మా దానికైతే, మా చెట్టుకి అయితే. మీ చెట్లకి అక్కడ ఉండయేమో. ఇంకా ఇలాగ కూడా ఉంటాయి అప్పుడప్పుడు, ఇలాగ ఇలాంటివి కూడా వస్తాయి. అవునే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. దొంగదానిలో కనిపిస్తాను నీకే. దొంగదానం కాదు, ఎందుకంటే ఈ మెద్దుల పిక్కలు కోసేస్తాడు కదా అందులో. కోసి తెల్లడుకో, నా తోటలో సొంత తోటలో తెచ్చుకుంటాను. సేమ్ ఎల్లో కలర్ మూట అన్నారు ఆలునా. ఏ గోలు కూడా నీతో ఎల్లో కలర్ మోట అన్నాడే. ఇప్పుడు రాలరమ్మా, ఇప్పుడు రాయి కదా వస్తే ఫోన్ చేస్తుండు, నీ ఫోన్ చేస్తున్నాడు చెప్తాను. ఇలా తీస్తారా? హలో, ఇదేంటి మన మూటేనా? పసుపు రంగు మూట, మంద వైట్ ఏంటి తెల్లదా? సరే సరే అయితే వీళ్ళు కాదులే, అయితే ఇక్కడైతే పసుపు మూట ఉంది. కాదా, సరే సరే. నన్నేనే మోటనే తీసుకుపో. అచ్చా అలా కాదు, తెల్ల మూట తెచ్చారంట. లేదా నిజం తీసుకుపోను. తొక్కలాగే ఉంది, ఏకలాగా ఉంది, ఎర్రలాగా ఉంది అని చెప్తున్నాడు ఏనుగోడు. ఏకలాగా ఉంది, ఎర్రలాగా ఉంది అని చెప్తున్నాడు ఏనుగోడు.